హాయ్ ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూడండి ఒక ఇన్విటేషన్ లెటర్. అదేంటో నేను మీకు చదివి వినిపిస్తాను, చూపిస్తాను. దీనికి కౌంటర్గా ఫైనల్గా ఏం జరిగింది అది కూడా నేను చెప్తాను. హిందువులు సాధించిన విజయం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే, హిందువులు గత 75 సంవత్సరాలుగా మనం గమనిస్తే ఆ సెక్యులర్ భావజాలంలో పడి అసలైన సెక్యులరిజానికి సూడో సెక్యులరిజానికి మధ్య తేడా తెలుసుకోలేనంతటి స్థితిలోపలికి వెళ్ళిపోయి సింహాలు గర్జించడం మానేసి నిస్సత్తువగా నిస్సారంగా ఏదో అలా చెట్టు కింద పడుకున్నట్టు హిందువులు నిద్రాణమై నిద్రలో జోగుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో అలా లేదు. కొత్త యువ శక్తి అనేది పుట్టుకొచ్చింది, యువ రక్తం అనేది పుట్టుకొచ్చింది. హిందూ చైతన్యం క్రమక్రమంగా మనం చూడొచ్చు. హిందూ చైతన్యానికి సమాధానం ఎలా ఉంటుందో అదే ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతూ ఉన్నాం. తమిళనాడులో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఇన్విటేషన్ లెటర్ ఇది. ఒకసారి ఆ ఇన్విటేషన్ లెటర్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమైజ్ చేస్తూ ఉన్నాను. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ వీళ్ళు వేసినటువంటి ఇన్విటేషన్ లెటర్. సర్ ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్ ఎండోమెంట్ లెక్చర్, దాని పేరు అనమాట, ఆ లెక్చర్ పేరు. అందులో భాగంగా ఎవరు మాట్లాడబోతున్నారు? టు బి డెలివర్డ్ బై కె శివకుమార్ అనే వ్యక్తి. బీఈ ఎంబీఏ చదివాడు, హైదరాబాదులో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మన తెలుగు బంగారమే ఉన్నట్టున్నాడు. ఈ తెలుగు బంగారం హైదరాబాద్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వెళ్ళి చేయబోయే కార్యక్రమం ఏంటి? టాపిక్స్: నెంబర్ 1, హౌ టు స్ప్రెడ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా. నెంబర్ 2, వై నీడ్ దిస్ మార్గం. తెలుగులో చెప్పాలంటే భారతదేశములో క్రైస్తవాన్ని ఏ విధముగా వ్యాపింపచేయవలెను, ఇది ఒక టాపిక్. దీని మీద మాట్లాడతాడు ఈ శివకుమార్ అనే వ్యక్తి. రెండవది, వై వీ నీడ్ దిస్ మార్గం, ఎందుకు ఈ మార్గం అవసరమో అనేది కూడా మాట్లాడతాడు. హౌ మాట్లాడతాడు, వై మాట్లాడతాడు. ఈ రెండింటికి మధ్య నిజం చెప్పాలంటే ఇంటర్లింక్ అనేది ఉంది. సో ఓవరాల్గా కండెన్స్ చేస్తే మనకి ఏమర్థం అవుతోంది? యూనివర్సిటీలో ఆ రోజు ఎవరైతే ఈయన లెక్చర్ వినడానికి వస్తారో విద్యార్థులు వాళ్ళందరికీ చక్కగా ఈయన బ్రెయిన్ వాష్ చేస్తాడనమాట. అంటే క్రిస్టియానిటీని భారతదేశంలో స్ప్రెడ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్, టిప్స్, ఆ విధానాలు అవన్నీ కూడా ఈయన తన అనుభవం నుంచి, తన మేధావిత్వం నుంచి, తన జ్ఞానం నుంచి మొత్తం వెలికితీసి ఆ రత్నాలన్నింటినీ అక్కడికి వచ్చే విద్యార్థులకు పంచుతాడన్నమాట. ఇక వాళ్ళందరూ ఈయన అందించిన జ్ఞానాన్ని తీసుకొని బయటకు వెళ్ళి భారతదేశంలో క్రైస్తవాన్ని ఏ విధంగా వ్యాపింపచేయాలో, ఎందుకు వ్యాపింపజేయాలో తెలుసుకొని చాలా చక్కగా బయట సమాజంలో పనిచేస్తారన్నమాట. ఇదండి కార్యక్రమం. ఫ్రైడే 14th March 2 to 5 PM 3 గంటలు మాట్లాడతాట. మోడర్న్ లెక్చర్ హాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెపాక్, చెన్నై. 6,05,000. ఆల్ ఆర్ వెల్కమ్. ఎందుకు వెల్కమ్ కాదులేండి, అందరూ వెల్కమే అంటారు మరి ఇలాంటి కార్యక్రమాలకి. వీళ్ళ లక్ష్యమే అది కదా. సో ఒక్కసారి మీకేం అర్థమైందండి? యూనివర్సిటీ దేంతో నడుస్తోందండి? ఎవరి డబ్బులతో నడుస్తున్నాయండి యూనివర్సిటీలు? చెప్పండి సార్, కామెంట్ సెక్షన్లో రాయండి. ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో యూనివర్సిటీలు నడుస్తున్నాయి. మన భారతదేశం ఏమన్నా క్రైస్తవ దేశమా? చెప్పండి. క్రిస్టియానిటీ ఉన్నటువంటి దేశమా? కాదు కదా. హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశము. భారతీయ సనాతన ధర్మము కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉంది కదా. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు విపరీతంగా ప్రపంచం మీద పడి రకరకాలుగా మత వ్యాప్తి చేయడము, మత మార్పిళ్ళు చేయడము ఎన్ని జరిగాయండి సంఘటనలు. భారతదేశాన్ని కూడా మత వ్యాప్తికి, అలాగే ఎర్రచొక్కాగాళ్ళు వాళ్ళ భావజాలాన్ని వ్యాపింపజేయడానికి ఒక ప్లే గ్రౌండ్ లాగా భారతదేశాన్ని వాడుకుంటూ వచ్చారు. మళ్ళీ అవన్నీ సరిపోలేదన్నట్టు తగుదునమ్మా అని మళ్ళీ యూనివర్సిటీలోకి దూరి మళ్ళీ లెక్చర్లు ఇస్తారన్నమాట స్టూడెంట్స్కి. సో గత 48 గంటల్లో విస్తృతంగా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయ్యింది. ఈ ఇన్విటేషన్ లెటర్ ఉతికారేయడం మొదలుపెట్టారు. సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే పాయింట్ చెప్పానో ట్యాక్స్ పేయర్స్ యొక్క
డబ్బుతో యూనివర్సిటీస్ నడుస్తున్నాయి. సో ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో ఇండైరెక్ట్గా వీళ్ళు చేసే పని ఏంటంటే మత వ్యాప్తి, క్రైస్తవ మత వ్యాప్తి. సో దీని మీద విపరీతంగా విమర్శలు వచ్చాయి, లక్షలాది ట్వీట్లు వచ్చి పడ్డాయి 48 గంటల్లో. ఆ దెబ్బకు భయపడి జడుసుకొని యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ దెబ్బకు ఆ ప్రోగ్రామ్ను కాస్త క్యాన్సిల్ చేసింది. ఇదిగోండి ఆ క్యాన్సిల్ చేస్తున్న ఉత్తరం. దానికి సంబంధించి మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ ఏం కారణం చెప్పారో అది కూడా చూడండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో మళ్ళీ సౌందరరాజన్ గారు, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ స్కూల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్ చెన్నై, ఆయన రిజిస్ట్రార్ గారికి, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ రిజిస్ట్రార్ గారికి ఆయన రాసిన ఉత్తరం. అంటే ఆ యూనివర్సిటీలోనే ఒక డిపార్ట్మెంట్ నుంచి రిజిస్ట్రార్ గారికి. ఎందుకంటే రిజిస్ట్రార్ గారికి చాలా చాలా ఈమెయిల్స్, ట్వీట్స్ వచ్చి పడ్డాయి. సో చూడండి, హియర్ బై ఐఎమ్ రెస్పెక్ట్ఫుల్లీ ఇన్ఫార్మింగ్ యువర్ ఎస్టీమ్ regarding the cancellation of Sir S. Subramanya Iyer endowment lecture for the academic year 2024-2025 due to administration reason, which is scheduled the program on 14th March 2025 Friday, and this is for your kind information, thanking you sir. ఇక్కడ పాయింట్ ఇదండి, ఎందుకట క్యాన్సిల్ చేసింది? డ్యూ టు అడ్మినిస్ట్రేషన్ రీజన్ క్యాన్సిల్ చేస్తున్నాము అన్నారు. డ్యూ టు అడ్మినిస్ట్రేషన్ రీజన్ ఏంటన్నా ఈ అడ్మినిస్ట్రేషన్ రీజను చెప్పనా? లక్షలాది మంది హిందువులు యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ గేట్ ముందుకు వచ్చి కూర్చుంటారు 14th మార్చ్, కూర్చొని ధర్నా చేస్తారు, గొడవ చేస్తారు. ఇప్పుడు చెప్పు మాకు టెక్నిక్స్, టిప్స్ ఏం చేస్తావో క్రిస్టియానిటీ మతమార్పిడి చేయడానికి, యూనివర్సిటీని ఇలా వాడుకుంటావా అని చెప్పి యూనివర్సిటీ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ హిస్టరీ డిపార్ట్మెంట్ను నిలదీస్తారు. సో ఇదొక పెద్ద విప్లవంలాగా, ఒక ఉద్యమంలాగా తయారవుతుంది అక్కడ. అందుకని చెప్పి భయపడి వద్దు బాబోయ్ అని చెప్పి, హ్యాండిల్ చేయలేము అని చెప్పి, అడ్మినిస్ట్రేషన్ రీజన్ అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఈ బుద్ధి ముందే ఏమైందండి, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు అంటే హిందువులు నిద్రపోతున్నారు అని ఫీలింగ్. ఒక్కసారి మీరు ఆలోచించండి, సోషల్ మీడియా లేని కాలంలో ఎన్ని మత మార్పిళ్ళు ఏ స్థాయిలో జరిగి ఉండేవో ఆలోచించండి, ఊళ్ళల్లో ఏ స్థాయిలో జరిగి ఉండేవో ఆలోచించండి. ఇంత విస్తృతంగా సోషల్ మీడియా ఉన్న టైంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే, సోషల్ మీడియా లేని టైంలో యూనివర్సిటీలలో ఎలా ఉపయోగించుకునేవాళ్ళో చూడండి. కొన్ని యూనివర్సిటీలలో సంఘటనలు కూడా నాకు తెలుసు. అక్కడ ఉన్న వైస్ ఛాన్సలరో, ఆ రిజిస్ట్రారో లేదు డిపార్ట్మెంట్ హెడ్డో పర్మిషన్ కనుక ఇవ్వలేదనుకోండి, నిజానికి ఆ డిపార్ట్మెంట్కి హెడ్కు పుట్టే ఆలోచన కాదు, అక్కడే ఉండేటటువంటి విద్యార్థులలో కొంతమందికి పుట్టే ఆలోచన, విద్యార్థి నాయకులు ఉంటారు వాళ్ళకు పుట్టే ఆలోచన. వాళ్ళు మెల్లిగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ డిపార్ట్మెంట్ హెడ్, వైస్ ఛాన్సలరో, రిజిస్ట్రారో నో అన్నారనుకోండి, వెంటనే ఏం చేస్తారో తెలుసా వీళ్ళు, మేము దళితులము, మా దళితులను తొక్కేస్తూ ఉన్నారు, మా దళితులం మేము ఒక ప్రోగ్రాం పెట్టుకోవాలంటే మమ్మల్ని తొక్కేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక కొత్త ఉద్యమం అక్కడ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. వీటన్నింటినీ, ఈ తలకాయ నొప్పులను హ్యాండిల్ చేయలేక ఇటువంటి వాటికి పర్మిషన్స్ కూడా ఇచ్చిన సందర్భాలు, సంఘటనలు చాలా ఉన్నాయి. అట్లా సోషల్ మీడియా ఈ స్థాయిలో లేని రోజుల్లో విపరీతంగా యూనివర్సిటీస్ని వీళ్ళ ప్లే గ్రౌండ్గా వాడుకొని ఇష్టం వచ్చినట్టు అండి. ఇక మరోపక్క ఎర్రచొక్కగాళ్ళు, ఆ విద్యార్థి సంఘాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, రష్యా భావజాలము, చైనా భావజాలము, మావో భావజాలము, స్టాలిన్ భావజాలము, లెనిన్ భావజాలము, కమ్యూనిజము, మార్క్సిజము విపరీతంగా విద్యార్థుల మెదళ్లలో ఇరికించారు. భారతీయ సనాతన ధర్మము ఈ దేశంలో ఉండకూడదు అన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. భారతీయ సనాతన ధర్మాన్ని తొక్కేయాలి, హిందూ మతాన్ని తొక్కేయాలి. అయితే హిందువుల మీద కమ్యూనిస్టులు విషం జిమ్మాలి, రాముడి మీద విషం జిమ్ముతారు, విషవృక్షాలు రాస్తారు. మరోపక్క రకరకాలుగా మత మార్పిళ్ళు. ఇవేండి మన భారతదేశంలో జరుగుతున్నాయి. బలవంతపు మత మార్పిళ్ళు ఎన్ని జరిగాయో మన భారతదేశంలో చెప్పాలంటే ఇక లెక్కే లేదు. సో హిందువులలో వచ్చిన చైతన్యము, హిందువులు సింహాల్లాగా గర్జించడం మొదలుపెట్టేసరికి, హిందువులలో ఐకమత్యం పెరుగుతూ ఉండేసరికి వచ్చినటువంటి ఫలితం ఇది. దెబ్బ క్యాన్సిల్ చేసుకొని కూర్చున్నారు. ఒకప్పుడు ఇఫ్తార్ విందులకు మాత్రమే హాజరయ్యే నాయకులు ఇప్పుడు మీరు గమనించారా,
కుంభమేళాకు వెళ్ళి స్నానాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఎలక్షన్ బ్రాహ్మడు రాహుల్ గాంధీ ఉన్నాడు. గుజరాత్లో ఎలక్షన్స్ వస్తున్నాయనగానే జంజం వేసుకుని సోమనాథ్ మందిర్లో కూర్చుంటాడు. తెలుసు మనకు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయనుకుంటున్నారు? సరే, వాళ్ళలో భక్తి పెరిగిందా లేదా పక్కన పెట్టండి. హిందువులలో ఐకమత్యం అయితే పెరిగింది, పెరుగుతోంది. ఎంత ఎక్కువగా ఈ ఐకమత్యం పెరిగిందో ఓట్ల రూపంలో కూడా ఈ ఐకమత్యం వాళ్లను భయపెడుతోంది. తెలంగాణ ఎన్నికలలో మనం చూసాం, 8 ఎంపీ సీట్లు వచ్చాయి, ఎమ్మెల్యే సీట్లు పెరిగాయి, సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఎమ్మెల్సీలు 2 ఎమ్మెల్సీలు కీలకమైనవి భారతీయ జనతా పార్టీకి వచ్చాయి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూర్చుండగానే. సో ఇవన్నీ అండి పాలకులను భయపెడుతూ ఉన్నాయి. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇప్పుడు కొత్తది హిందీ నినాదం ఎత్తుకున్నారు. దాన్ని కూడా ఏ రకంగా బూజు దులపాలి, ఏమేం చేయాలనేవి బూజు కర్రలు కూడా సిద్ధం అవుతూ ఉన్నాయి. అదే విషయం. ధన్యవాదాలు.